పంచాయతీ ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం 50% మించేలాగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో జనరల్ స్థానాల్లో బీసీలను పోటీ చేయించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ టైంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం రిజర్వేషన్ 50% మించకుండా రాజ్యాంగ పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇలా జనరల్ స్థానాలను బీసీలను పోటీ చేయించడంతో రిజర్వేషన్ల పరిమితిని అధిగమించొచ్చని, ఆ వర్గాలకు రాజకీయంగా 50% పైగా కోటా దక్కుతుందని భావిస్తోంది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ లో నిర్ణయం జరిగింది. ఇప్పుడు కోటాను మరింత పెంచే పనిలో ఉంది కాంగ్రెస్. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో అధికార పార్టీ మద్దతుతో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపే బాధ్యతలను నియోజకవర్గ ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దని, స్థానిక పరిస్థితులను, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఉండేలా చూడాలని హైకమాండ్ ఆదేశించింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడెక్కడ బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాలు దక్కాయో వివరాలను తీసుకుంటుంది కాంగ్రెస్. ఈ సమాచారాన్ని ఇప్పటికే విశ్లేషించింది. రిజర్వేషన్లు లేని జనరల్ కేటగిరీ స్థానాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. ఈ తరహా వ్యూహంతో బీసీ వర్గాలకు కేటాయించిన స్థానాలు, జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థుల సంఖ్య కలిపితే మొత్తంగా వారి ప్రాతినిధ్యం 10% మించాలని భావిస్తున్నారు సీఎం. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని అధికార పార్టీ భావిస్తుండటంతో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసేందుకు బీసీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు ఆశావహులు తమ రాజకీయ పలుకుబడిని, స్థానిక సామాజిక వర్గాల్లో ఉన్న తమ ప్రభావాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.